మాట తప్పం మడమ తిప్పమని ప్రతి సభలోనూ ఘీంకరించిన సీఎం జగన్ 2019లో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చలేదన్నది నిర్వివాదాంశం. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు అప్పుడే చెప్పారు, 2019లో సైకో జగన్ ఊరూరా తిరిగాడని, అందరూ మురిసిపోయి ఓట్ల వర్షం కురిపించారని అన్నారు చంద్రబాబు. అంతేకాదు, జగన్ వస్తే రాజధాని బంద్, అమరావతి ఆగిపోతుంది, పోలవరం నిలిచిపోతుంది, చాలా కుట్రలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేస్తున్నారు, ఊరికొక రౌడీ బజారుకొక కబ్జాదారుడు తయారవుతాడని నమస్కరించి మరీ చెప్పారు. కానీ మనమే వినలేదు. జగన్ నవరత్నాలన్నీ కల్తీరాళ్లే. ఇప్పుడు నిజం బయటపడింది. ఈ 5 ఏళ్లలో ఒక్క కుటుంబమైనా బాగుపడిందా? ఏ వ్యక్తికైనా లాభం జరిగిందా? పరిపాలన అంటే ప్రజల ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, లా అండ్ ఆర్డర్ ఉండాలి, మీ భవితకు భరోసా ఇవ్వాలి. ఇచ్చాడా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. ఏనాడైనా అటువైపు వెళ్ళాడా? 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. నాడు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కసారైనా కరెంట్ ఛార్జీలు పెంచామా? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి శ్రీకారం చుట్టాను. ఇప్పుడు అవేవీ లేవు. కేవలం బిల్లుతో బాదుడే బాదుడు. మద్యపాన నిషేధం అన్నాడు. దిక్కుమాలిన మందు పోసి 5 ఏళ్లలో 31,000 మంది ప్రాణాలు బలిగొన్నాడు జగన్. మద్యం ధర పెరగడంతో చాలా మంది గంజాయికి అలవాటు పడ్డారు. అమరావతిని రాజధాని చేస్తామంటే ఆ రోజు తల ఊపి తరువాత మడమ తిప్పాడు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రాను మిగిల్చాడు. ఉద్యోగాలు తెస్తాం, పెట్టుబడులు తెస్తామన్నాడు. ఇక్కడున్న వాటినే తరిమేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద లూలు మాల్ వచ్చుంటే విశాఖలో ఎంత టూరిజం అభివృద్ధి చెందేది. ఏదో పెద్ద సంక్షేమాలు అందిస్తానన్నాడు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. వ్యాపారదారులకు తోడుంటా అన్నావు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కానీకుండా టికెట్ ధరలను తగ్గించి వ్యాపారులకు భలే తోడయ్యావు. ఆదాయం వచ్చే పని ఒక్కటి చేయలేదు. పెన్షన్, మహిళలకు రుణాలు, అమ్మఒడి అన్ని అప్పు తెచ్చి పంచినవే. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపి ప్రజల ముందు నువ్వు దేవుడిలా బిల్డప్ ఇస్తే నమ్మడానికి పిచ్చోళ్ళెవరూ లేరిక్కడ. ఇచ్చిన మాట తప్పితే ఓటయ్యొద్దని చెప్పిన దమ్మున్నోడు జగను, చెప్పిన మాట చెప్పినట్లు చేసిన మా రాజన్న కొడుకే జగను అంటూ సాగే పాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన ప్రతి బహిరంగ సభలోనూ వినిపించింది. మరి ఇన్ని మాటలు తప్పాడు కదా, ఓటయ్యొద్దనే కదా.